ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో మరియు డిఎస్సి ఇతర పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న కూడా అభ్యర్థులు, ఈ వీడియో మీకు అందరికీ అంకితం. ఈ వీడియోలో ప్రతిరోజు మార్నింగ్ ఒక వీడియో వస్తుంది కరెంట్ అఫైర్స్ సంబంధించి. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ రవి సారు ఎక్సలెంట్ ఫ్యాకల్టీ, చాలా బాగా చెప్పేటటువంటి ఫ్యాకల్టీ, నెంబర్ 1 ఫ్యాకల్టీ, అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ అనమాట. గ్యారంటీగా క్వశ్చన్స్ వచ్చేటటువంటి వీడియోస్ కరెంట్ అఫైర్స్. అదేవిధంగా తర్వాత వీడియో నాది వస్తుంది. మిమ్మల్ని ఎప్పటికప్పుడు ముందుకు నడిపిస్తాను. నేను మా టీంని ఏ విధంగా అయితే ముందుకు నడిపిస్తున్నానో మిమ్మల్ని కూడా అదే విధంగా ముందుకు నడిపించి మీలో ఉన్నటువంటి ఆ ఇంటలెక్చువల్స్ని బయటికి తీసి నిద్రావస్థలో ఉన్నటువంటి మీరు ఒక యాక్టివ్ పర్సన్గా తయారయ్యే విధంగా చేయడమే నా యొక్క ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. అందువల్ల మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు, ఎవరైతే నా ఫ్యాన్ ఉన్నారో, ఎవరైతే మన ఫాలోవర్స్ ఉన్నారో, వీళ్ళ రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే నేను ఇంకా మంచి 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 పాయింట్స్ మీ ముందుకి తీసుకురావడానికి అవకాశం ఉంది. ఓకే, మరి చాలా మంది అభ్యర్థులు, సార్ మీ వీడియో పెట్టండి సార్, మీ వీడియో చాలా బాగా లైక్ చేస్తాం సార్. ముఖ్యంగా హౌస్ వైఫ్ ఎవరైతే ఇంట్లో తమ పిల్లలను చూసుకుంటూ బయటకు రాకుండా ఉన్నారో, ఇటు కోచింగ్ సెంటర్స్ కానీ ఇటు ఆన్లైన్ బయటకు రాకోకుండా, బయటకు రావడానికి చాలా ఇబ్బంది ఉంటుంది పాపం. వాళ్ళకి చాలా పనులు ఉంటాయి, చాలా పనులు ఉంటాయి. కాబట్టి వారందరూ ఫోన్ చేసి ఏమంటున్నారంటే, సార్ మీరు ఇదే విధంగా ప్రతిరోజు మాకు ఒక మంచి బూస్ట్ ఇవ్వండి సార్. మేము మా దగ్గర ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా మేము చదువుతాం సార్. మాకు 30 సంవత్సరాలు వచ్చినా, 35 సంవత్సరాలు వచ్చినాయి, లేదా 40 సంవత్సరాలు వచ్చినాయి సార్, మీరు మమ్మల్ని ఆదుకోండి సార్ అని కొంతమంది ఇంట్లో ఉన్నటువంటి సోదరీమణులు, అదేవిధంగా మరి చాలా మంది అభ్యర్థులు తల్లిదండ్రులు లేకోకుండా మరి చిన్నప్పుడు చనిపోయారు సార్. మాకు తల్లిదండ్రులు, నేను హాస్టల్లో ఉండి చదువుకున్నాను సార్, నేను కూలి పనులు చేసుకుని చదువుకుంటున్నాను సార్ అన్నటువంటి అభాగ్యులు. అదేవిధంగా నా చుట్టుపక్కల వాతావరణం సరిగా లేదు సార్, నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు సార్, నా అందరికి నేనే చదువుకుంటున్నాను సార్, మీరు హెల్ప్ చేయండి సార్ అనేటటువంటి వారు ఎంతోమంది ఈ విధంగా ప్రతిరోజు కాల్ చేసి నా నుండి వాళ్ళు ఒక గైడ్లైన్స్ తీసుకుంటున్నారు. వారందరికీ ఈ వీడియో అంకితం. మిత్రులారా, నేను కూడా డిఎస్సి టాప్ ర్యాంకర్ కాబట్టి, స్కూల్ అసిస్టెంట్ ఫస్ట్ ర్యాంకర్, అదేవిధంగా ఎస్జిటి టాప్ 10లో ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి మీకు నేను సాధ్యమంత వరకు నేను బాగా హెల్ప్ చేస్తాను. నేను ఇంకోటి ఏం చేస్తానంటే, నేను టీచర్ దాంట్లో లేను, బయటకు వచ్చేసాను. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు, చాలామంది టీచర్ పోస్ట్ వదులుకోవాలంటే చాలా భయపడతారు. కానీ నేను ఎప్పటికప్పుడు కొత్తదనం చూడాలి, ఎప్పటికప్పుడు పిల్లలకి ఇన్నోవేషన్స్, కొత్త అంశాలను జోడించి చెప్పాలి. గవర్నమెంట్ స్కూల్లో ఉంటే నాకు అదే జియోగ్రఫీ చెప్పడం, అదే హిస్టరీ చెప్పడం, అదే సివిక్స్ చెప్పడం, అదే సోషల్ చెప్పడం వల్ల నా మైండ్ పనిచేసేది కాదు. సో దానివల్ల నేను ఎక్కువ కాలము గవర్నమెంట్ టీచింగ్లో నేను నిలలేకపోయాను. సో భగవంతుడు నాకు ఈ రంగంలోకి తీసుకొచ్చాడు మీకు సేవ చేయమని. కాబట్టి నా సర్వీసెస్ని పూర్తిగా వినియోగించుకోండి. ఎందుకు నేను చెప్తున్నానంటే, నేను ఏది చెప్తే అది దిగాలి. నేను ఏది మీకు బుక్ రూపంలో కానీ వీడియో రూపంలో కానీ ఏది ఇచ్చి అది రావాలి. మా టీం ఆ విధంగా పని చేపిస్తాను, ఆ విధంగా వర్క్ చేస్తాను. సో ఆ విధంగా టీం వర్క్ చేస్తారు కాబట్టి మరి మా టీం కోసం వేరే పబ్లికేషన్ వాళ్ళు కూడా ఎంపర్లాడుతూ ఉంటారు. అను పబ్లికేషన్లో ఎవరుండారు, మరి శివపల్లి ఉండారా, లేదా ఇంకొకళ్ళు ఉండారని మరి పాపం వాళ్ళ ఎక్క చూస్తుంటే జాలేస్తుంది. ఎందుకంటే ఎప్పటికైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, అను పబ్లికేషన్ టీమ్ కోసం ఎంపర్లాడుతున్నారు ఒక పబ్లికేషన్ వాడు అంటే దాని అర్థం ఏంటంటే అతనికి కెపాసిటీ లేదు, అతను తయారు చేసుకోలేకపోయాడు. ఏమంటారంటే, మా సైకాలజీ ఫ్యాకల్టీ ఓన్లీ పర్సనాలిటీ కంటే ఎక్కువ చెప్పలేడండి,
అందులో శివపల్లి అయితే మొత్తం చెప్తారు కాబట్టి శివపల్లి సార్ వస్తే చాలు నేను టాప్ లెవెల్లో రెమ్యునరేషన్ ఇస్తాము అని చెప్పడం జరుగుతుంది. ఇంకోటి కూడా నేను చెప్తాను, శివపల్లి సారు ఈ ఆఫ్లైన్లో ఎక్కడికి వెళ్ళినా కానీ పిల్లలు అనేటటువంటి ఒక 200-300 బ్యాచ్, ఒక 300-400 కూర్చుంటారు అట్లా. ఇంకోటి రాష్ట్రంలో టాప్ రెమ్యునరేషన్ తీసుకునేటట్టు వాళ్ళు శివపల్లి సార్ మొదటి వరుసలో ఉంటారు అన్నమాట. ఎందుకంటే టాప్ రెమ్యునరేషన్ అంత ఈజీగా ఇవ్వరు. కాబట్టి మీరు ఎంకరేజ్ చేయండి. ఏ ఇన్స్టిట్యూట్ ఉత్తరాంధ్రలో కానీ రాయలసీమలో కానీ ఏ ఇన్స్టిట్యూట్లో అయినా మన సైకాలజీ చెప్పేటటువంటి శివపల్లి సారు అద్భుతంగా ఉన్నారు. కాబట్టి మరి ఈనాడు వేరే దాంట్లో ఫ్యాకల్టీలో వీక్గా ఉండడం వల్ల, వేరే ఫ్యాకల్టీ వీక్గా ఉండడం వల్ల మరి శివపల్లి సార్ని తీసుకోవడం కోసం పాపం ఎంపలాడుతున్నాను. నేను కూడా చెప్పా, వెళ్ళి పాపం ఇబ్బంది పడుతున్నారేమో ఎవరైనా చెప్పమ్మా, ఏం ప్రాబ్లం లేదు, అక్కడే చెప్పుకో ఇక్కడే చెప్పుకో, కాబట్టి నువ్వు కూడా బాగా చెప్పు. వాళ్ళు ఫ్యాకల్టీ ఏమని చెప్తారంటే సైకాలజీ 3 పార్ట్ల మీద గ్రిప్ లేదు కాబట్టి పిల్లలు వింటం లేదు, కాబట్టి శివపల్లి సార్ మాకు కావాలి, శివపల్లి సార్కి ఎంతైనా అమౌంట్ ఇస్తామని మరి వేరే వాళ్ళు కూడా ఆఫర్ మీద ఆఫర్. దీనికి కారణం ఏంటంటే పబ్లికేషన్లో తయారైనటువంటి ఫ్యాకల్టీ, శివయ్య సార్ యొక్క చేతిలో తయారైనటువంటి ఫ్యాకల్టీ, అదేవిధంగా శివయ్య సార్ యొక్క చేతిలో తయారైనటువంటి స్టూడెంట్స్, శివయ్య సార్ చేతి ద్వారా తయారైనటువంటి బుక్స్ ఆ విధంగా ఉంటాయని అర్థం చేసుకోవాలి. నేను వేరే పబ్లికేషన్లో పనిచేసే వాళ్ళు నాకు నచ్చరు, నేను అంతగా తీసుకోను. ఎందుకంటే నా కెపాసిటీ ఉంది, నేను తయారు చేసుకుని నా యొక్క ఇంటలెక్చువల్స్ ద్వారా ఈ విధంగా చెప్పాలి, ఈ విధంగా ఈజీ వేలో చెప్పాలి, ఈ విధంగా అద్భుతంగా చెప్పాలి అని నేను ఎప్పటికప్పుడు వాళ్ళకి చెప్తూ ఉంటాను, గైడెన్స్ ఇస్తూ ఉంటాను ఇక్కడ వచ్చినటువంటి ఫ్యాకల్టీ. సో దానివల్ల ఏమవుతుందంటే మిగతాటువంటి వాళ్ళు పబ్లికేషన్ వాళ్ళు మన ఫ్యాకల్టీ కోసం ఎంపర్లాడుతూ ఉంటారు. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ లెనో పబ్లికేషన్ టీమ్. ఓకే రైట్. ఈ విధంగా మీకు ఇది ఫార్మేట్ ఎందుకు ఇచ్చామంటే మొత్తం ఇది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బుక్స్ మీకు ప్రస్తుతం ఈ బుక్స్ వస్తాయి. ఎస్జిటి బుక్స్ ఇవి అంటే 9 బుక్స్. ఒకటి తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీ వీడియోస్ ఫ్రీ తీసుకున్నటువంటి వాళ్ళకి, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం, అదేవిధంగా ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడాలజీ బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళకి వీడియోస్ ఫ్రీ. నెక్స్ట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళకి వీడియోస్ ఫ్రీ. అదేవిధంగా క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఎడ్యుకేషన్ సైకాలజీ బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళకి వీడియోస్ ఫ్రీ. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ వీడియోస్ ఫ్రీ. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో మరి మనకి చెప్పేటటువంటి అభ్యర్థులు లింగం గౌడ్ సార్ కూడా ఒక పబ్లికేషన్ ఫోన్ చేశాడు. ఎస్ సార్ కూడా, సార్ మీరు మా దాంట్లోకి వస్తారని చాలా బతిమాలాడు పాపం లింగం గౌడ్ సార్. కానీ లింగం గౌడ్ సారు నాకు టైం లేదండి, నాకు కుదరదు, నేను వెళ్ళలేను, నేను రాలేను అని చెప్తుంది. అంటే లింగం గౌడ్ సారు అవనిగడ్లో నెంబర్ 1గా చెప్పేటటువంటి ఫ్యాకల్టీ, అదేవిధంగా పబ్లికేషన్లో కూడా నెంబర్ 1 చెప్పేటటువంటి ఫ్యాకల్టీ, రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్నటువంటి ఫ్యాకల్టీ. కాబట్టి ఈ సార్ కోసం కూడా ఎంపర్లాడాడు, మాకు కావాలి అంటే మాకు మా ఫ్యాకల్టీ మాటంటలేదు, ఎక్కువ డబ్బులు అడుగుతున్నాడు, కాబట్టి లింగం గౌడ్ సార్ మీరు వస్తారా అని లింగం గౌడ్ సార్ ఎమ్మటి పడుతుంది అనమాట. అంటే ఎందుకు నేను చెప్తున్నాను అంటే మీకు పిల్లలారా, అభ్యర్థులారా, పబ్లికేషన్ యొక్క టీంకి అంత క్రేజ్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. పబ్లికేషన్ టీంకి అంత క్రేజ్ ఉంటుంది. కారణం ఏంటంటే నేను డిఎస్సిలో నెంబర్ 1 స్థాయి నుంచి రావటం వల్ల నేను ఇక్కడే చెప్తున్నాను, నా దృష్టిలో 2 గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు. వాళ్ళని నేను వేటాడతా. నాకు మిగిలినటువంటి గవర్నమెంట్ టీచర్స్ అందరూ కూడా నా మిత్రులు, నా ఫ్రెండ్స్. ఎందుకంటే నా బుక్స్ చెప్తారు, అన్ని చెప్తారు. వీరిద్దరు మాత్రం నా బుక్స్ వీడియోస్ బ్యాడ్గా చెప్పారని నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. వీళ్ళిద్దరూ బ్యాడ్గా చెప్పారని నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఎందుకు ఇంకోటి కూడా చెప్తాను, నా స్టూడెంట్స్ ఏ కోచింగ్ సెంటర్ ప్రతి చోట ఉంటారు అన్నమాట. ఎవరు చెప్పిన ఇమీడియట్ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి
నాకు రాష్ట్రంలో ఇద్దరు టీచర్స్ ఎనిమీస్, వాళ్ళతో నేను ఏ స్థాయికి అయినా వెళ్తాను రెడీలో ఉన్నాను. ఆ డిఈఓ కూడా నేను ఆ డిఓని కూడా తీసుకుంటున్నాను. కాబట్టి మీరందరూ అంటే ఈ స్థాయిలో మనం ఉన్నామంటే, ఈ స్థాయిలో మన యొక్క ఫ్యాకల్టీ ఉందంటే దట్ ఈస్ శ్రీ అను పబ్లికేషన్స్. దట్ ఈస్ శ్రీ అను పబ్లికేషన్స్. అను పబ్లికేషన్ లో ఉన్నటువంటి బుక్స్ కానీ వీడియోస్ కానీ ప్రతిదీ కూడా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే నేను అక్కడ కూర్చొని చెప్పిస్తాను. నా టీం నా దగ్గర వచ్చి ప్రతి బుక్ ప్రతిదీ కవర్ చేస్తూ రాసి వెళ్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి మన దగ్గర పనిచేసేటువంటి అభ్యర్థులందరూ కూడా మంచి స్థాయిలో ఉన్నటువంటి అభ్యర్థులు. సో ఈ విధంగా ఎప్పటికప్పుడు మేము ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి మీకు ఉద్యోగాలు వస్తున్నాయి. గత 20 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఎన్నో వేల మంది అభ్యర్థులకి జాబులు మన శ్రీ అను పబ్లికేషన్ ద్వారా వచ్చినాయి. ఈ విషయాన్ని మీరందరూ కూడా మరిచిపోవద్దండి. మీ సీనియర్స్ని అడగండి. మీ సీనియర్స్ ఎవరైతే టీచర్స్ పోస్టులు సంపాదించారో వాళ్ళందరూ అడగండి. ఏది ఫాలో అయ్యారంటే అను పబ్లికేషన్ చెప్తారు, ఏదో ఇంకోటి చెప్పరు. అను పబ్లికేషన్ చెప్తారు. కారణం ఏంటంటే అను పబ్లికేషన్ డెడికేషన్, అను పబ్లికేషన్ టీం యొక్క కృషి ఫలితమే ఈ స్థాయికి వరకు వచ్చిందన్నమాట. నెక్స్ట్ క్లాసెస్ కూడా మిగిలినటువంటి క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ నేను మిత్రులారా చెప్తాను. ఎస్జిటి మీకు అందరికి వీడియోస్ 3rd to 10th క్లాస్ వరకు పెడుతున్నాను. 3rd to 10th క్లాస్ వరకు పెడుతున్నాను. నెక్స్ట్ ఇంకోటి కూడా అడుగుతున్నారు, సార్ సిలబస్ ఏమైనా మారిద్దా? సిలబస్ ఏమైనా మారిందంటే ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ చదవండి, సిలబస్ ఏమో మారదు. ఒకవేళ మీకు సిలబస్ మారిందంటే నేను బాధ్యని ఒకటో రెండో యూనిట్లు మారితే దానికి ఒక బుక్లెట్ రూపంలో మీకు ఫ్రీగా పంపిస్తాను. డోంట్ వరీ. దాన్ని ఒక బుక్లెట్ రూపంలో వేసి ప్రింట్ వేసేసి మీకు అందరికి ఎవరైతే శ్రీ అను పబ్లికేషన్ బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ వాళ్ళందరికీ సిలబస్ మారినటువంటి సిలబస్ ఏదైనా 1-2 యూనిట్లు యాడ్ చేస్తే, ఏ సైకాలజీలోనో ఏ విద్యార్థుల పదాలను డేట్లోనో యాడ్ చేస్తే ఒక బుక్లెట్ రూపంలో అది జరిగేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి ఏం జరగదు. ఆంధ్రప్రదేశ్ కూడా జరగదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇంతకు ముందు ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఏదైతే సిలబస్ ఇచ్చారో అదే సిలబస్ తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్ ఫాలో అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరిగేది అదే. ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వాలి. 10th క్లాసులో రిలీజ్ అయిన నూతన టెక్స్ట్ బుక్ వద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓల్డ్ టెక్స్ట్ బుక్ 10th క్లాసు, న్యూ టెక్స్ట్ బుక్ ఇక 9th క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ వద్దు. ఎందుకంటే సంవత్సరం అయిపోయింది కాబట్టి ఓల్డ్ టెక్స్ట్ బుక్ ఇవ్వడు. కానీ నేను బుక్స్ లో ఎందుకైనా మంచిదని అను పబ్లికేషన్ బుక్స్ లో ఓల్డ్ టెక్స్ట్ బుక్ కూడా ఇవ్వడం ఇచ్చాను. ఒకసారి రెఫర్ చేయండి. కాబట్టి ఎస్జిటి అభ్యర్థులు వీడియోస్ 3rd to 10th బుక్స్ కూడా ఇదే విధంగా ఉంటాయి. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు 6th to ఇంటర్, 6th to 10th ఒక వాల్యము, అదేవిధంగా ఇంటర్ ఒక వాల్యం. అంటే ఇంటర్ సపరేట్. ఒక స్కూల్ అసిస్టెంట్ సోషల్ తీసుకుంటే 4 బుక్స్ ఇంటర్మీడియట్ నుంచి వస్తాయి. అదేవిధంగా ఫిజిక్స్, 2 తెలుగు రాష్ట్రాల్లో ఫిజిక్స్ ఒకే ఒక పబ్లికేషన్ లో దొరుకుతాయి, అది శ్రీ అను పబ్లికేషన్స్. ఇంగ్లీష్ కంటెంట్ ఒకే ఒక పబ్లికేషన్, అది శ్రీ అను పబ్లికేషన్. ఇంగ్లీష్ మెటీరియల్, ఇంగ్లీష్ మీడియం ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ ఒకే ఒక పబ్లికేషన్, శ్రీ అను పబ్లికేషన్స్. తెలుగు మీడియం ఎక్స్ట్రానరీ బుక్స్ ఒకే ఒక పబ్లికేషన్, శ్రీ అను పబ్లికేషన్. అంటే దానికి కారణం ఏంటంటే నేను డిఎస్సి నుంచి రావటం, ఒక హై స్థాయి మంచి బుక్స్ చదివి డిఎస్సిలో 2 జాబులు సంపాదించి ఈ ఫీల్డ్లోకి రావటం మీకందరికీ పెంచింది. ఎందుకు ఆ విధంగా క్లిక్ అయింది? బాగా మంచి ఫామ్లో ప్రతి ఒక్కరూ అను పబ్లికేషన్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తము ప్రతి జిల్లాలో, ప్రతి ప్రాంతంలో, ప్రతి మండలంలో, ప్రతి రెవెన్యూ డివిజన్ లో, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ ఎందుకు అను పబ్లికేషన్ యొక్క క్రేజ్ పెరిగిపోయిందంటే బికాస్ ఆఫ్ దిస్. కాబట్టి ఇంటర్ వరకే
ఎస్ఏ ఇంటర్వ్యూ. నెక్స్ట్ అదేవిధంగా ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం, ఆల్ బుక్స్ ఇంగ్లీష్ మీడియం. ఎస్ అదేవిధంగా ఎస్ఏ ఇంగ్లీష్ మీడియం, అదేవిధంగా టీజీటీ అండ్ పీజీటీ ఇంగ్లీష్ మీడియం. సో ఈ విధంగా ఇవన్నీ చేయాలంటే చదువు రావాలి, ఇవన్నీ చేయాలి చదువు రావాలి. ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు, మందు తాగటం, అదేవిధంగా ప్యాకాట్ ఆడటం, ఈ విధమైనటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ పబ్లికేషన్ నడిపేటటువంటి యాజమాన్యానికి ఉండకూడదు. బుక్స్ ఆ విధంగా ఎందుకు క్లిక్ అయినాయి అంటే మన దాంట్లో కరెక్ట్గా ఉంటారు, టీము కరెక్ట్గా పనిచేస్తారు, మంచి రెమ్యునరేషన్ తీసుకుంటారు ఎప్పటికప్పుడు. కాబట్టి అందువల్ల ఈ విధంగా అన్ని కూడా చాలా బాగా మీకు అందరికీ ప్రతిరోజు ఒక 200 సెట్లు, ప్రతి దాంట్లో 200 సెట్లు వరకే వెళ్ళిపోతుంది. మీకు బుక్ షాపుల్లో చాలా మంది వెళ్ళి బుక్ షాపుల్లో అడగండి. మీరందరూ కూడా ప్రతి జిల్లాలో, ప్రతి హెడ్ క్వార్టర్లో, అదేవిధంగా మండల అన్ని ప్రాంతాల్లో బుక్ షాపులు ఉంటే తీసుకోండి. ఒకవేళ అక్కడ లేకపోతే కాల్ టు శ్రేణు పబ్లికేషన్స్, బుక్ షాపుల్లో అడగండి. ఒకవేళ మీరు బుక్ షాపుల్లో బుక్స్ దొరికితే మీరు కాల్ చేయండి, ఆఫీస్కి కాల్ చేయండి. ఆఫీస్కి కాల్ చేస్తే మీకు వీడియోస్ కూడా మీకు ఫ్రీగా అందిస్తారు. ఎస్, మీరు ఎక్కడ అను పబ్లికేషన్ ఆఫీస్లోనే కాదు, యు మే టేక్ వేరెవర్ ఇన్ స్టేట్, యూ కెన్ ఆస్క్ అండ్ టేక్ వీడియోస్, ఫ్రీ వీడియోస్. నేను ఎందుకు ఈ ఫ్రీ వీడియోస్ అనే కాన్సెప్ట్ మీ ముందుకు తీసుకొచ్చానంటే ఎంతో మంది అభాగ్యులు చెప్పాను ఇంతకుముందు. ఎస్, చదువు తెలివితేటలు ఉన్నా, ఎందుకు నేను వన్స్ అగైన్ ఐ విల్ టెల్ యూ. ఇవి చూడండి, ఇవి మొత్తం ఎస్జిడి. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ పెడతా మళ్ళా. నేను ఎందుకు ఫ్రీ వీడియోస్ అనేటటువంటి కాన్సెప్ట్ మీ ముందుకి తీసుకొచ్చానంటే ఈ ఫ్రీ వీడియోస్ ఎవరు బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఫ్రీ వీడియోస్, అది కూడా డిజిటల్ వీడియోస్, మంచి వీడియోస్, మంచి ఫ్యాకల్టీకి చెప్పినటువంటి వీడియోస్. ఎందుకు తీసుకొచ్చారంటే, ఎందుకు ఈ ఫ్రీ వీడియోస్ అనేటటువంటి కాన్సెప్ట్ మీ ముందుకు తీసుకొచ్చారంటే ఎంతో మంది అభాగ్యులు తన ఇంటలెక్చువల్స్ ఉన్నప్పటికీ కూడా డబ్బులు లేకపోవడం వలన, ఆర్థికంగా వెనుకబడిపోవడం వలన, కోచింగ్కు వెళ్ళలేకపోవడం వలన ఉద్యోగానికి దూరం అవుతున్నారు. కేవలం బుక్స్ చదివితేనే కొంతవరకే ఒక 60-70% వస్తారు, వినడం ద్వారా 30% వస్తారు. సో వినడం ద్వారా వీటన్నింటిని కూడా ముందుకు తీసుకువెళ్ళాలని, వీళ్ళందరినీ కూడా మనం చేయూతలు ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో వారందరికీ కూడా వీడియోస్ని మేము ఫ్రీగా ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్ మీడియం వీడియోస్ త్వరలో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి కూడా చాలా మంది అడుగుతున్నారు, సార్ ఇంగ్లీష్ మీడియం మెంటర్షిప్ స్టార్ట్ చేయండి సార్. మెంటర్షిప్ స్టార్ట్ చేయండి సార్. ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ ఎస్జిటి స్టార్ట్ చేయండి సార్ ఇంగ్లీష్ మీడియం అని అడుగుతున్నారు. అయితే నేను కొన్ని సబ్జెక్టులు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఎస్జిటికి. ఏంటి ఆ సబ్జెక్టులు అంటే కొంచెం కష్టంగా ఉండేటటువంటి సబ్జెక్టులు ఏంటంటే ఆ సబ్జెక్టులు ఒకటి పిఐఈ, 2 క్లాస్ రూమ్ సైకాలజీ, 3 ట్రైన్ మెథడ్స్. ఈ 3 సబ్జెక్టులు మెంటర్షిప్ ఇవి 2 కామన్ గా అందరూ తీసుకోవచ్చు. ఎవరందరూ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు తీసుకోవచ్చు, ఎవరైతే మోడల్ స్కూల్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు తీసుకోవచ్చు ఇంగ్లీష్ మీడియం. ఈ 3 సబ్జెక్టుని ఫస్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరైతే ఉండారో వీరందరూ కూడా 9959376936 కి కాల్ చేయండి. ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు త్వరలో ఈ 3 సబ్జెక్టుల మీద మెంటర్షిప్ ఇవైపోయిన తర్వాత మిగతా చూసుకుందాం.
ఈ 3 సబ్జెక్టుల మీద మెంటర్షిప్ క్లాసులు స్టార్ట్ చేద్దాము. కాబట్టి మీరందరూ కూడా పిఐఈ, క్లాస్ రూమ్ సైకాలజీ అండ్ ట్రైన్ మెథడ్స్, దీస్ ఆర్ ది 3 ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ విచ్ ఆర్ టఫ్ సబ్జెక్ట్స్. వాటిని ఈజీ వేలో మీకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తీసుకొచ్చేటటువంటి బాధ్యత నాది. కాబట్టి మీరందరూ కూడా ఈ నెంబర్కి కాల్ చేయవలసిందిగా కోరుతున్నాను. నెక్స్ట్, ఇది ఫ్రీ వీడియో కాన్సెప్ట్ అండి. ఫ్రీ వీడియో మీరందరూ ఉపయోగించుకోండి. ప్రతి బుక్స్ ఎవరైతే ఇంకోటి ఫ్రీ వీడియోస్ మేము టోటల్ సెట్ తీసుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే వర్తిస్తాయి. టోటల్ సెట్, టోటల్ బుక్ సెట్, టోటల్ సెట్ బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళకి ఫ్రీ వీడియోస్. బయట మీరు ఆఫ్లైన్ తీసుకోవాలంటే మీ దగ్గర 30,000 ఉండాలి. ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవాలి అంటే కొత్తగా పెట్టినటువంటి ఆఫ్లైన్లో కానీ దేంట్లో కానీ మీరు తీసుకోవాలంటే మీ దగ్గర 30,000 ఉండాలి. ఈ 30,000 ఉంటే మీరు ఆఫ్లైన్ తీసుకోవచ్చు ఖర్చులతో సహా. 30,000 నుంచి 50,000 వరకు మీకు ఖర్చు అయింది ఏదన్నా కానీ. సో వీటన్నీ మీ దగ్గర ఉన్నాయా, మీరు బరాయిస్గలరా? సో వీళ్ళకి ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళండి, గో టు ఆఫ్లైన్. మీ ఇష్టమైతే నేను వెళ్ళదు అట్లా. ఎస్, ఈ మే గో. ఎవరైతే నిరుపేదలు కట్టలేనటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ ప్లీజ్ కమ్, చదవండి, ఎదగండి, ఉద్యోగాలు సంపాదించండి. కాబట్టి ఈ ఫ్రీ వీడియోస్ టోటల్ సెట్ ఎవరైతే తీసుకుంటున్నారో వారందరికీ ఎస్జిటి అయితే 3rd to 10th క్లాస్ వరకే ఇస్తున్నాము. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ అయితే 6th to ఇంటర్మీడియట్ వరకు వీడియోస్ ని మీకు అందిస్తున్నాము. ఎవరో హూ విల్ టేక్ బుక్స్ ఎవ్రీడే ఒక 200-300 సెట్లు తీసుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా ఫ్రీ వీడియోస్ అనేటటువంటి 2 రాష్ట్రాల్లో ఈ కాన్సెప్ట్ ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది మిత్రులారా. దీన్ని మీరు అద్భుతంగా మీరు ఉపయోగించుకోండి, ఎక్సలెంట్ గా మీరు ఉపయోగించుకోండి. కాబట్టి మిమ్మల్ని ఎవరైనా ఫోన్ చేసి, ఎవరైనా ఏ గవర్నమెంట్ టీచర్ అయినా మీకు ఫోన్ చేసి మిమ్మల్ని ఇసుకుంటే నాకు కాల్ చేయండి, ఆ నెంబర్ నాకు ఇవ్వండి. కాబట్టి మీరు చక్కగా చదవండి, మంచిగా చదవండి, అద్భుతంగా చదవండి. నేనుండా మీకు. ఎస్, నేనుండా. ఇంకోటి మీరు మిస్ అవుతుంది ఏంటంటే, మేము ఎంతో కష్టపడి టెస్ట్లు పెడుతున్నాం యాప్లో, ఎంతో కష్టపడి టెస్ట్లు పెడుతున్నాము. టెస్ట్స్ ఈ టెస్ట్లు ఎంతమంది రాస్తున్నారో యూ హ్యావ్ టు థింక్ అవుట్. ఎంతో మంది అభాగ్యులను పైకి తీసుకురావాలి, నిరుపేదలను పైకి తీసుకురావాలి, ఉద్యోగం స్థాయికి తీసుకురావాలనేటువంటి దృక్పథంతో మీ ముందుకు వస్తుంటే, టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తుంటే యూ హ్యావ్ టు యూటిలైజ్ ద టెస్ట్ అలాంగ్ విత్ సబ్జెక్ట్స్, అలాంగ్ విత్ వీడియోస్. ఎస్, ఎవ్రీడే టెస్ట్, వీక్లీ టెస్ట్, గ్రాండ్ టెస్ట్, ఆల్ యూ షుడ్ రైట్. థ్యాంక్ యూ.